నా తమ్ముళ్ళకి చాలా మందికి వెయిట్ గెయిన్ చెప్పాను నేను. చెప్పి నియర్లీ అది 7 months 8 months అవుతుంది అనమాట. ఓకేనా? నా తమ్ముళ్ళైనా సరే, నా చెల్లెలైనా సరే, ఎవరైతే స్కిన్నీగా ఉన్నారో, ఎవరైతే లావ్ అవ్వాలనుకున్నారో, ఓకేనా, మీరు వర్కౌట్ చేయండి, వర్కౌట్ చేయకపోండి. ఓకేనా? ఈ షేక్ తాగితే లావ్ అవుతారు అనమాట. ఓకేనా? ఏం కాదు, ముందు చెప్పా మళ్ళీ చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఒక 200 ml మిల్క్ తీసుకోండి. ఓకేనా? అందులో 2 bananas, ఒక చిన్న బెల్లం ముక్క, ఓకేనా, ఒక గుప్పటి పీనట్ ఫ్రై, ఓకేనా, ఇదంతా షేక్ చేసి తాగండి. మీరు వర్కౌట్ చేస్తే ఆఫ్టర్ వర్కౌట్ తాగండి. ఒకవేళ వర్కౌట్ చెయ్యకపోతే నార్మల్ మీ ఇష్టం, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగండి. వర్కౌట్ చేసినా వర్కౌట్ చేయకపోయినా తాగొచ్చు. నో ఏజ్ రిస్ట్రిక్షన్, ఎవరైనా తాగొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు. స్కిన్నీగా ఉన్న వాళ్ళు లావ్ అవుతారు అనమాట. అండ్ ఇంకో డౌట్ వస్తుంది, అన్నా ఏ మిల్క్ యూస్ చేయాలన్నా, ప్యాకెట్ పాలు యూస్ చేయాలా, లేకపోతే నార్మల్ గా లూజ్ గా దొరుకుతా అది యూస్ చేయాలా? అదొక డౌట్. మళ్ళీ ఏంటంటే ఆవు పాలు యూస్ చేయాలా, లేకపోతే బర్రె పాలు బఫెలో మిల్క్ యూస్ చేయాలా, ఇదొక డౌట్. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేస్తారంటే ప్యాకెట్ పాలు కాకుండా లూజ్ పాలు, లూజ్ గా దొరుకుతుంది కదా బయట మనకి, అందులో బఫెలో పాలు, బర్రె పాలు మాక్సిమం ట్రై చేయండి. బర్రె పాలులో ఏంటంటే హై ఫ్యాట్ ఉంటుంది అనమాట, గుడ్ ఫ్యాట్. ఓకేనా? అండ్ ప్రోటీన్ కూడా హై ఉంటుంది. పాలు ఏంది కౌ, దాంతో కంపేర్ చేసుకుంటే బఫెలో ఎక్కువగా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ గెయిన్ అవ్వడంలో. కౌలో తక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు బఫెలో మిల్క్ దొరకకపోతే అప్పుడు కౌ మిల్క్ వెళ్ళండి. ఓకేనా? లూజ్ లోనే. ఇంకా మీకు లూజే దొరకట్లేదు అంటే ప్యాకెట్ పాలులో బఫెలో మిల్క్ వెళ్ళండి. ఏదైనా సరే బఫెలో, లూజ్ దొరికిన బఫెలో, ఒకవేళ ప్యాకెట్ దొరికిన బఫెలో. మీకు దొరకకపోతే అప్పుడు ఇందులో వెళ్ళండి. అర్థమైందా? ఎలా చేసినా సరే మీకు గ్రోత్ అవుతుంది. ఇంకా తొందరగా రిజల్ట్ కావాలంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి షేక్ తాగండి. అదనమాట లెక్క. అందరికీ షేర్ చేయండి, మన అకౌంట్ ని ఫాలో చేయండి. మంచి మంచి టిప్స్ మీ గురించి తీసుకొని వస్తాం ఇంకా.